అద్భుతములు చేయువాడు నీ వంటి వారు ఎవరు? అద్భుతములు చేయువారు నీ వంటి వారు ఎవరు? మనం చూసినట్లయితే బైబిల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం కానీ, ఎరుకో గోడల్ని కూల్చడం కానీ ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి హెన్రీ లేఆర్డ్ అనే వ్యక్తి, ఒక జియాలజిస్ట్, యోనా గ్రంథాన్ని చదివి ఈ యోనా గ్రంథం నిజంగా ఇది ఇలా యోనా చరిత్ర ఈ విధంగా ఉంటే నిజంగా ఈ భూమి మీద యోనా నినివే పట్టణం ఉండాలి కదా అని చెప్పి కొంత రీసెర్చ్ చేసి, ఆ జియాలజిస్ట్ కొంత రీసెర్చ్ చేసి, నేను ఈ లోకానికి చెప్తాను, బైబిల్ అంతా తప్పు అని నేను ఈ లోకానికి చెప్తానని చెప్పి కొంతమంది సహాయంతో తను ఆ యొక్క నినివే పట్టణాన్ని కనుగొనడం మొదలు పెట్టాడండి. ఆ యొక్క నినివే పట్టణం కనుగొనడం, నిజంగా బైబిల్ ప్రకారం ఇప్పుడు నినివే పట్టణం ఇరాకులో ఉంటుంది కాబట్టి నేను అక్కడ త్రవ్వకాలు జరిగించి నినివే పట్టణం లేదు అని చెప్పి అంతా కూడా పూర్తిగా బైబిల్ అనేది నేను తప్పు అని చెప్తాను అని చెప్పి ఆయన లోకానికి ఒక సవాలుగా విసిరి ఆయన ఆ యొక్క రీసెర్చ్ని మొదలుపెట్టాడండి. ఆయన కొన్ని రోజులు తవ్వుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత వారికి తవ్వకాలలో ఒక గోడ కనిపించింది. గోడను తవ్వుతూ ఉండగా కొన్ని రోజులకి ఆ యొక్క తవ్వకాలలో వారికి గోడ కనిపించింది. ఎంత దూరం ఉంది ఈ గోడ? ఆ గోడ యొక్క ఎత్తు 75 అడుగులండి, వెడల్పు 35 అడుగులుగా వాళ్ళు కొలిచారు. ఈ గోడ ఎంత దూరం ఉందని తవ్వుతూ ఉండగా ఆ గోడ చుట్టూ కూడా 90 కిలోమీటర్ల ఆక్రమించి ఉందండి. 90 కిలోమీటర్లు ఆక్రమించింది. మనం చూసినట్లయితే యోనా 3:3లో 3 దినములంత పరిమాణం గల పట్టణము అని ఉంది. పరిమాణం గల పట్టణము అని ఉంది అంటే ఒక మనిషి సైన్స్ పరంగా ఒక రోజు 30 కిలోమీటర్లు నడవగలడండి. అంటే 3 దినముల ప్రయాణం అంటే 3 × 30 90 కిలోమీటర్ల ఆ యొక్క 3 దినములంత పట్టణము ఉంది అని ఆ బైబిల్ వాక్యానుసారంగా రుజువు కలిగింది. అలాగే కాకుండా అక్కడ జనాభా ఎంత ఉండగలరు? ఆ యొక్క నినివే టైంలో యోనాను దేవుడు పంపినప్పుడు అక్కడ జనాభా ఎంతగా ఉంటారు అని ఆయన క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1,00,000 కంటే ఎక్కువ మంది ఉండొచ్చని లెక్కలు కట్టారు. ఇది కూడా యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో ఆయన చూడడం మొదలుపెట్టాడు. చూసినప్పుడు ఆ తర్వాత ఆ గోడల మీద ఏమని చిత్రీకరించారంటే, ఆ గోడల మీద ఒక వ్యక్తిని పడవలో నుంచి పడేయడము, ఆ పడవేసిన వ్యక్తిని ఒక చేప పట్టుకుని మింగడము, ఇవన్నీ ఆ గోడల మీద చెక్కి ఉండడం ఆయన చూసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుడికే కలుగును కాక. మన యొక్క బైబిల్ని ఆయన ఏం చెప్పాడు అంటే, మన యొక్క బైబిల్ని యొక్క విలువను తీయడానికి విలువ లేనిది అని చెప్పాడు. కానీ మన యొక్క బైబిల్ యొక్క విలువ ఆకాశానికి ఎత్తి ఆయన మరి యొక్క బుక్ని రాశాడండి. ఏంటి అంటే నినివే అండ్ ఇట్ రిమైన్స్ అనే ఒక బుక్లో ఇవన్నీ రాసి మన యొక్క బైబిల్ అనేది నిజము, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అద్భుతం కూడా ఒక రుజువుతో కూడుకున్నది అని చెప్పి మన బైబిల్ యొక్క విలువను ఆకాశానికి ఎత్తి ఉన్నాడండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవాది దేవునికే కలుగునగా. చూచారా అండి, మన దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతం కూడా సముద్రాన్ని 2 పాయలు చేయడం కానీ, ఎరుకో గోడల్ని కూల్చివేయడం కానీ, ప్రతి ఒక్క అద్భుతానికి కూడా ఒక రుజువు అనేది ఉందండి. అద్భుతములు చేయడంలో దేవుడు వంటి వారు ఎవరూ లేరు. చూసారా అండి, ఆ కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క విలువను తెలుసుకొని 38 గంటలు కూడా ఆ యొక్క శిథిలాల కింద ఉంటూ వాళ్ళ యొక్క స్నేహితులకి ధైర్యాన్ని చెప్తూ ధైర్యంగా శిథిలాల కింద నా తండ్రి నాకు వాగ్దానం చేశారు, వస్తాడు, నా తండ్రి నాకు వాగ్దానం చేశాడు, నా తండ్రి వస్తాడు, నా తండ్రి వచ్చి నన్ను రక్షిస్తాడు, నాతో పాటు మీరు కూడా రక్షింపబడతారు, ఏ విధంగా అయితే ఆ యొక్క బిడ్డలకి చెప్పి ఉన్నాడో అలాగే మనం కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని, ప్రభువా దేవతల మధ్య నీ వంటి గొప్ప దేవుడు ఎవడు, పరిశుద్ధతలో నీ వంటి వాడు ఎవరు, అద్భుత కార్యాలు చేయడంలో నీ వంటి వాడు ఎవరు. ఇంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడన్నా ఉంటారా అండి? ఇంతకన్నా గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలండి. ఆ శిథిలాల కింద ఆ బాబు 38 గంటలు ధైర్యం
ధైర్యంగా ఉండి ఆ ఇక్కడ ఉన్న 13 మందికి ధైర్యాన్ని నింపినప్పుడు, ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు సర్వ సృష్టి ఆయన సృష్టియే అని, సర్వము ఆయన సృష్టించిందని నీ యొక్క దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకున్న నీవు ఎంత ధైర్యంగా ఉండాలండి. నేను దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఏ సమస్యల గుండా మనం వెళ్తున్నా మనం భయపడకుండా నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు, నన్ను మర్చిపోనన్న దేవుడు, అద్భుతం చేయడంలో ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు, పరిశుద్ధతలో అటువంటి వారు ఎవ్వరూ లేరు. పరిశుద్ధంగా లేకపోయినా పరిశుద్ధతలో నడిపించగల గొప్ప దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తారండి. నీకు తప్పకుండా సాయం చేస్తారు. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఈ లోకంలో నువ్వు నేను జీవించగలిగితే దేవుడే నీకు తప్పకుండా సహాయం చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తారు. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ కృపలో ప్రభా నీ సన్నిధిని అనుగ్రహించి తండ్రి యేసయ్య ప్రభా మాకు యొక్క సమయాన్ని అనుగ్రహించినందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు యేసయ్య, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా తండ్రి యేసయ్య ప్రభా, దేవతల మధ్య ప్రభా నీ వంటి వారు ఎవరు అని సెలవిచ్చావు. అవును ప్రభా యేసయ్య ప్రభా, మేము సేవిస్తున్న నీకన్నా ఈ లోకంలో గొప్పవారు ప్రభా, భూలోకంలో కానీ పరలోకంలో కానీ గొప్పవారు ఎవరూ లేరు తండ్రి. అలాగే ప్రభా, పరిశుద్ధతలు నీ వంటి వారు ఎవరు తండ్రి. ఈ లోకంలో ప్రభా నిన్ను ప్రభా పరలోకంలో పరిశుద్ధుడు 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 అని దేవదూతల ద్వారా పొగడబడుతున్న తండ్రి పరిశుద్ధాత్మ దేవ, అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించి ప్రభా నీ సాక్షులుగా ఈ లోకంలో ప్రభా నీ యొక్క గొప్పతనాన్ని చాటే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, అద్భుతములు చేయడంలో నీ వంటి వారు ఎవరు అని తండ్రి మేము వాక్యం ద్వారా నేర్చుకున్న విధానాన్ని బట్టి ఆశ్చర్యకరుడా, మా జీవితంలో ఎటువంటి అద్భుతాన్నైనా నువ్వు చేసి ఈ లోకానికి నా బిడ్డ నీ యొక్క శక్తిని చూపించడానికి మమ్మల్ని సాధనంగా వాడుకోనండి. ఆశ్చర్యకరుడా, నీ యొక్క గొప్పతనాన్ని మేము గుర్తించి, నువ్వు ఎంత గొప్ప దేవుడో నువ్వు గుర్తించి మేము నీ వైపు చూస్తూ, ఈ యొక్క సమస్యల వైపు కాకుండా నీ వైపు చూస్తూ, నీ యొక్క గొప్పతనాన్ని వైపు చూస్తూ అగా కనిపించి దీన్ని నీ యొక్క సహాయంతో అధిగమించే గొప్ప కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వే తోడేయండి, నడిపించండి. నీ యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవా, నువ్వే సహాయం దయచేసి నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, నీ యొక్క గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకొని ఉన్నారో తండ్రి, ఈ యొక్క గొప్పతనంలో ఆ యొక్క సమస్యలన్నీ కొట్టుకొని పోవడానికి ప్రభా మాలో ధైర్యాన్ని నింపిన తండ్రి నీకే వందనాలు. నువ్వే తోడే ఉండి నడిపించి నీ కృపా కాపుదల దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు. మీ స్నేహితులకు కానీ మీ యొక్క బంధువులకు కానీ షేర్ చేయాలంటే షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకున్నాడు. దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించి ఈ లోకంలో మనం జీవనం కొనసాగిస్తూ ఉంటే అద్భుత కార్యములు చేయడంలో దేవుడు వంటి వారు ఎవరూ లేరు. దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.